నీతియుక్త బలులు అర్పించు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షములు విస్తరు నాటి సంతోషము కంటే అధికమైన దోషము నీ హృదయంలో పుట్టించినవి. ఇవన్నీ బట్టి మనందరూ కూడా మహిమ ఘనత చెల్లిద్దాం. ఆమేన్.
Praise the Lord. He will
క్రీస్తులో అందరూ యేసయ్యా నిన్నే ప్రేమిస్తాను. నీకంటే ఎక్కువ ఏదీ లేదు నాయన. నా భార్య అయినా, నా బిడ్డలైనా, నా బిడ్డ, నా తల్లి అయినా మీరే మొదట. ఏ నాకు మొదట స్థానం. యెహోవా, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఓ జీసస్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. వెంకటేశ్వర ప్రభువాని స్తోత్రం. ఎవరి కాలంలో ప్రభా మాటల ద్వారా ప్రభా బైబిల్ చేయగలిగాం, నిన్ను తెచ్చగలిగాము, స్థుతించగలిగాము, ఆరాధించగలిగాము. ఇప్పుడైతే నా తండ్రి నువ్వు మాట్లాడాలని కోరుతున్నాయన ప్రభా. నీ మాట వినాలని, నీ స్వరం వినాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా ప్రభా. నీ దాసులను మరుగుపరచండి ప్రభా. పరిశుద్ధాత్మ దిగిరండి బాబు, పరిశుద్ధాత్మ దిగిరండి. నీ అభిషేకం నీ దాసులపై, నీ ప్రజలపై గురువుగా ప్రభా. నీవు కలిగితే మాకు వేగుతండి. నీవే మాతో మాట్లాడుతుంది. నామలో అడుగుతున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సాక్షి ఇవ్వడానికి కానీ వచ్చారా? నీకు స్తోత్రము. అలా లేని పేరు వెళ్ళ బైబిల్ ఈరోజు దేవుని బిడ్డలారా మాట దేవుని మాటకి ఎక్కువ మాట మీద వెళ్ళాలని ఆశపడతాం. దేవుని స్తోత్రం. ఎక్కువ టైం రైతులా గడిచిన వారం ఛాయలు లేవని ప్రకటించినప్పుడు సోదరి స్వర్ణ హృదయంలో ప్రేరేపణ పెట్టి చక్కని ఛాయస్ చెప్పడం జరిగింది. మరి గత వారము గడిచిన మాట శైలి వెళ్ళిపోయినామా, శైలి వెళ్ళిపోయినా అంటే పని వెళ్ళిపోయా అంతకుముందు ఫస్ట్ మీరు ఉన్నారా? థ్యాంక్ యూ. శైలి ఏమని ఎవరు అనుకోవద్దు. మీ కొరకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది మేము గమనించాము. వెళ్తాం. రోజున దేవుని బిడ్డలారా, గతంలో అయితే కింద కూర్చునే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరిపోయేది. ఇప్పుడు కాల పరిస్థితులు మారే. కరోనా వైరస్ ఎంతగానో మానవులను తొమ్మిదిలో ఎన్నో కుటుంబాలు దుఃఖాక్రాంతులు అవడం, వ్యాధి చెందడం మనం చూసాం. లక్షలాది మంది, కోటి మంది కంటే ప్రపంచంలో చనిపోయిన సంఘటన ఉంది. దేవుని మహాకృప వల్ల సంఘాల ప్రాంతాల దేవుడు మరి నిజంగానే ఈ కరోనా నుంచి మటుకు ఒక నయం. అలాగని అజాగ్రత్తగా ఎవరో ఉండదు. దీన్ని చివరి వరకు పోరాడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రార్థనతో జాగ్రత్తలతో సాగాలి. మీరు స్కూల్కి వెళ్తే జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోవాలి. బయటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తప్పకుండా జాగ్రత్తలు అనేవి మీకు తెలిసినవి కాబట్టి అవి మనం అలవాటు అయిపోయింది. కాబట్టి అవి మీరు అశ్రద్ధ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. యేసు ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ 21వ అధ్యాయము యోహాను ఈ అధ్యాయం చివరి అధ్యాయం. దీంట్లో యేసు ప్రభు వారు
వాళ్ళ భోజనం వంటి భోజనం చేసిన తర్వాత ఏం చేయాలంటే సీమోను పేరు చూసి అంటున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను నేను ఎక్కువగా ప్రేమించున్నాను. నాకు ఇది ఒక ప్రశ్నగా ఉంది. ఎక్కువగా ప్రేమించంటే ఏమిటి? ప్రేమగా యేసు ప్రభువుని ఎలాగ ప్రేమించాలి? ఆయన అడుగుతున్న ప్రశ్న ఇదే, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావు. ఈ రెండవ ప్రశ్న కూడా అలాంటిది. సీమోను నన్ను పెంచుతూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఇక మూడవ ప్రశ్న కూడా అదే, ఏమని అడుగుతున్నాడు? రెండవసారి అతను అడుగుగా అతడు అవును. తర్వాత మూడవసారి కూడా అడిగి, యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుతూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క సంకల్పంలో దేవుని యొక్క హృదయం పెరిగిన ప్రతి వారు కూడా చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పేది ఏంటంటే, దేవుడు అంటే ప్రేమయుడు, ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమ గురించి మనము అర్థం చేసుకోవాలి, లోతుగా మనం వెళుతూ ఉండాలి. చేపలు పడాలంటే ధోనిలో వేయమని ప్రభు చెప్పి ఆయన ఒక మాట కుడివైపు వేయండి. ఎందుకు ఆయన వైపు వేయమన్నాడు? తన దక్షిణ హస్తంతో తన ప్రజలు వారు ఆదుకుంటారని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రకారంగానే కుడివైపు వేయమని ఆశించాడు. అలాగే యాకోబు యొక్క జీవితంలో కూడా మనసినట్లయితే, యాకోబు నింపింది నేను పట్టు ఉన్నానని మాట ఇచ్చాడు. ఎందుకంటే యాకోబు అనే మాటలోనే ఉంది మోసము, దగ, అబద్ధము, పాపము అన్నీ కూడా దాగి ఉన్నాయి అందులో. అతని పేరే యాకోబు. అంటే అతను ప్రత్యేకత లేదు. అటువంటి యాకోబును దేవుడు పట్టుకుని కుడి చేయి పట్టుకుని అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడున్నాను, భయపడదు. పడి వెళ్ళినా, నదుల్లో పడి వెళ్ళినా అవి నేను ముంచివేయవు. ఎటువంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినప్పుడు కూడా నీకు హాని చేసేవాడు ఎవరు కూడా ఉండరు అని చెప్పి వారు ఏం చేశాడు? తన కుడి చేతిని పట్టుకున్నాడండి. ఎప్పుడు అడుగుతుంది? వర్షకాలంలో నిలలేని పరిస్థితిలో ఉన్నావు, తిరుగుబాటు చేసినప్పుడు, నదులు ఆపదలు వచ్చినప్పుడు నేను వస్తాను, నీకు పట్టుకుని నేను నడిపిస్తానని చెప్పి యాకోబు దేవుడు సెలవిచ్చిన. అంతేకాదు, ప్రార్థన చేసేటువంటి యాకోబుగా దేవుడు చూసినప్పుడు ఆయన ఒక మాట, ఇక పేద నీ పేరు అలాంటిది కాదే, నువ్వు దేవుడికి చేసి వారు దేవుని పంపగలుగుతారు. ప్రార్థన చేసేవారు దేవుని సన్నిహితంగా దగ్గర ఉంటున్నారు అన్నమాట. ఒక దైవజనం చెప్పాను ఏంటంటే, ప్రార్థన అంటే అరనిమిషం చేసేది కాదు. కనీసం 3 గంటలు ప్రభుత్వం మాట్లాడితేనే కానీ దేవుడి దగ్గర తెలుసా? 3 గంటలు వేచి ఉండగలమా? 3 నిమిషాలు కూడా కలిగి 15 తెలుసా? ఏమంటారు? దేవుడు మనకి ఒక సహాయం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అవుని యొక్క మానవులను దేవుడు ఆలకించడమే జీవమైన జీవులను ప్రసాదిస్తున్నాడు. అదే మనలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి మేము ముందు పెడతాం. ప్రార్థన చేయడం, మా దేవునికి పనిచేయడం అంటే గంటలు దేవునితో ఉండేవాడు. రాని సమయం అంతా దేవుడు ఇవ్వడని మనం అర్థం చేసుకుంటాం. జాబ్ చేస్తూనే ప్రార్థన. అందుకే దేవుడు అది పెట్టాడు.
షడ్రకు మీరు అభ్యర్థులు అవ్వాలి. వాళ్ళు కూడా ప్రార్థన చేసేవారు కాబట్టి వాళ్ళ గొప్ప చేయాలనుకున్నారు. అగ్ని ఆకుతారు, అగ్ని బడికి వెళ్ళినప్పుడు కానీ ఆ శత్రుకు బేసిక్గా అభ్యర్థులు అనేవారు అగ్ని కాల్చబడ కారణం ప్రార్థన జీవితాన్ని కాపాడి దేశాలా. కాబట్టి ప్రార్థించాలలో సమూయేలు ఉన్నాడు, ప్రార్థించాలలో దానియేలు ఉన్నాడు, ప్రార్థించేలో చాలా మంది పేర్లు ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటే ఎందరో దైవజనులు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయగానే ఒక గంట చేయగలగా వాడి నోటితో చెప్పిన ఒక చిన్న మాట అది నచ్చబడుతూ వచ్చేది. ఇంకెంతనే చాలా చోట్ల ఎలీషా 16 అద్భుతాలు ఏలియా 16 అద్భుతాలు చేశాడు. ఏలియా శిష్యుడైన ఎలీషా 32 అద్భుతాలు చేశాడు. కారణము గురువుని మించిన శిష్యుడిగా ఎలీషా తన జీవితాన్ని ప్రభువుగా అంకితం చేసుకున్నవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ధనవంతుడు దేవుని ఎరిగి ఉన్నవాడే అయినప్పటికీ కూడా నా వెంబడి రమ్మని చెప్పగానే ధనాన్ని సమస్తాన్ని దున్నుతున్నటువంటి ఆ నాగల్ని విడిచిపెట్టి ఏలియా మాటను లోబడి దేవుని కొరకు వెళ్ళినవాడు. దేవునిష్టం అందుకనే దేవుడు తోడుగా ఉండి అద్భుతాలు చేశాడు. రైతులా ఈరోజు పేతుర్ని ఈ రీతిగా అడుగులో గల కాలం ఉన్నది. పేతురు కొంచెం తొందరపాటు మనిషి, పెట్టేస్తాడు, తప్పిపోతుంటాడు. ఒక్కసారి తప్పిపోయాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. కోడి కూసిన తర్వాత గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. ప్రభువుని ఎరగనని చెప్పినప్పుడు కృంగిపోయాడు, నశించిపోయాడు. చివరికి దేవుని కృప కనికరం ఆయన మీదకి వచ్చినప్పుడు పిల్లరా ఆయన మళ్ళా సరిచేసుకున్నాడు. అంతట పేతురు తొందరపాటు, పేతురు పడిపోవడం కూడా మనం చూస్తాం. ఒకసారి ఇక్కడ అబద్ధం ఆడము జరిగింది, రెండవసారి అవిశ్వాసిగా మారిపోయాడు. ప్రభువు ఆ యొక్క నదిలో నడిచి వెళ్తున్నప్పుడు ప్రభువు అనుకోలేదు, దైవం అనుకున్నాడు. మొట్టమొదటి అందరూ శిష్యులు డోల్లో ఉన్నారు వీళ్ళు, దైవానికి భయపడుతూ ఉన్నారు. ప్రభు అని గ్రహించిన తర్వాత నేను కూడా వాళ్ళనుకున్నాడు. అంటే ఎంత ఆశ కలవాడంటే దేవుడి కొరకు చేసే ఆశ స్పీడ్ ఎక్కువ. కానీ అక్కడ కూడా తొట్టిపోయాడు ఆయన. మొదట ఎప్పుడు దగ్గరగా నడుచుకుని ఎలా, కానీ అంతలో విశ్వాసం ప్రారంభమైంది. వేళ ఇలా ఆ అవిశ్వాసము కిందకి ముంచేసింది. ఆయన ఉంచుతుంది, పోయిపోతే ఇంకా ప్రారంభమని భయం కలిగింది. ప్రభువును రక్షించుకొని ఒక్కసారి త్యాగం అడిగినప్పుడు ప్రభు అల్ప విశ్వాసి ఇక్కడ రాని వచ్చావు, ఇక్కడ నీకు అవిశ్వాసం కలిగింది. చాలా మన జీవితాల్లో చాలా విశ్వాసంగా ఉంటాము, కానీ ఎక్కడో ఏదో పరిస్థితి మనకు ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే మన అవిశ్వాసంలో ఇంక దిగజారి పరిస్థితి ఏర్పడుతూ అది జరగదేమో, అది నష్టం కలుగుతుందేమో, నా శక్తి ప్రయోగించకపోతే, నా జ్ఞానం ప్రయోగించకపోతే, నా ఆలోచన ప్రయోగించకపోతే దేవుడు వచ్చిగాని చేస్తాడని ఆలోచన మర్చిపోయి మన సొంత ఆలోచన చేసుకొని ముందుకు సాగుతాం. కానీ ఓడిపోతాం. చివరికి పూర్తిగా చేతులు చాపిన తర్వాతే దేవుడు చేయబడుకుంటాడు. దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, చూస్తాడు అంతే. పేతుని చూశాడు, చివరికి చేతులే చాపాడు, శిరస్సు కూడా వెళ్ళిపోతుంది, చేతులు పట్టుకుని పైకి రైతులా. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా నీవు
గ్రహించవలసింది. అంతవరకు కూడా నమ్మకముగా నీ జీవితాన్ని పట్టుకోవడం. ఇప్పుడే నువ్వు అలా కొనసాగు, నీకు కిరీటం కూడా ఇవ్వబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం ఇది చదవడం. అంతవరకు 10 దినములు శ్రమ కలుగును, అంతవరకు నమ్మకముగా ఉండము, నీకు కిరీటం ఇవ్వబడదు. చూడండి, కానీ దేవుని బిడ్డలారా, నమ్మకము, దేవునితో మనకు ఎటువంటి వడబడికి ఉండాలంటే నమ్మకత్వం ఉండాలి. రెండవది సమర్పణ ఉండాలి. నా దేవుడు పరిపూర్ణుడు, ఆయన తప్ప నాకు వేరే దేవుడు లేదు, ఆయనకంటే ఎక్కువ నేను ఎవరు లేరు, ఆయనే నాకు ప్రధానమైన వ్యక్తి, ఆయన నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, నేను ఆయన ఎప్పుడు విలువను అని ఒక మంచి తీర్మానం మనకు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రభువుని అడిగిన ప్రశ్నకి ప్రభు మొట్టమొదట అడిగాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. ఎప్పుడు ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆ సామాన్య ప్రేమను దేవుడు కోరడం లేదు. కానీ ఏం కోరుతాడు ఆయన? ఎక్కువ ప్రేమ కోరుతూ ఉన్నాడు. నీ నుంచి ఏం కోరుతూ ఉన్నాడంటే ఎక్కువగా ఇస్తున్నావా? రైతులా, ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమించడం అంటే ఏంటి? రైతులా, ఒక విధంగా ఇలా అనుకోవచ్చు, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా నీ భార్య లేక నీ భర్త కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? లేక నువ్వు ప్రేమించేది ఏదైనా ఉంటే అది తొలగించుకుని రాగలవా? ఇవన్నీ కొందరికి కొన్ని శ్రమలు ఉంటాయి. హల్లెలూయా. అలాగా తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తారు, మంచిదే, కాదని కాదు, అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించుకున్నావా? అంతకంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే జవాబు ఎలా వచ్చిందో చూసారా? అవును, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అయితే జవాబు ఏం చెప్తున్నాడు ప్రభు? మళ్ళా, నా గొర్రెలను మేపుమని ఆయనతో చెప్పాను. రైతులా, వేటి మేపన్నాడు చెప్పు? నా సంఘాన్ని నువ్వు కాపాడు. రైతులా, ఒకవేళ నీ జీవితంలో ప్రేమించింది దేవుడు నీకు కృపావరం ఇచ్చి వాడుకుంటున్నట్లయితే నువ్వు ఎవరిని ప్రేమించాలి? సంఘమును ప్రేమించాలి. దేవునికి మహిమ. ఆ సంఘమును కొరకు ప్రార్థన చేయాలి. ఆ సంఘమునకు సహకారిగా నిలబడి అధికుల వలె కాక దాసుల వలె పని చేయాలి. రైతులు, ఎవడైనా గొప్పవాడే ఉండగలిగాడుగా వాడు ఏం చేయాలట? దాసుడుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మన పరమ యేసుక్రీస్తు ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కూడా దాసుని స్వరూపము ధరించాను అని చెప్పబడింది. చదవండి. 2:8. చూడండి, ఆకారమందు మనుషుడుగా కనపడి, దేవుడే కానీ ఎలా కనపడి? మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా లేదు చూపినవాడు తన దాసుని స్వరూపము ధరించాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అండి! ఆయన మహారాజు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభు, దేవాది దేవుడు అనేటువంటి ఆ పరమకు ఆయన తను తాను తగ్గించుకున్నాడని, దాసుని స్వరూపము ధరించినని రాయబడింది. అంచేత ఆయన కంటే అధికులం కాకూడదు మనం.
అందుకే యేసు ప్రభు వారు శిష్యుల యొక్క పాదాలు కడగడం జరిగింది. మీరు నా వలే ఉండాలి అని దేవుడు కోరాడు. చెప్పి ఈరోజు మనం ఎంత అధికులమైన ఎంత గొప్పవారమైనా సరే సంఘాన్ని ప్రేమించాలి, సంఘములో సాకారంగా ఉండాలి, సంఘమును గౌరవించాలి, తోటివాడి పట్ల మరి దైవికమైన మర్యాదలు కలిగి మసులుకోవాలి. దేవుడా ఈరోజు ప్రభువుల ప్రియులారా, ఏదో మనం పట్టి పట్టినట్లుగా ఉండకూడదు. యేసు ప్రభు వారు సంఘమును ప్రేమించారు. ప్రైజ్‌లా. హల్లెలూయా. సాధారణంగా ఈ రోజున మీకు ఒక మాట చెప్తారు, అది కూడా చదువుతున్నాం. రెండవసారి ఏమంటున్నాడు ప్రభు? యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? మొదటిగా గొర్రెలను ఏం చేయమన్నాడు ప్రభు? గొర్రె పిల్లలను మేపుము. రెండవదిగా ఆయన అడిగినప్పుడు సమాధానం ఏమొచ్చిందండి పేదల నుంచి? నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన నా గొర్రెలను సాయము. ఇక మూడవది కూడా మరి ఇంకా రెండవ దాంట్లో మనం అర్థం చేసుకోవాలి. గొర్రె పిల్లలు వేరు, గొర్రెలు వేరు. పెంచడం అది ఒక రీతిగా హెబ్రీయుల పత్రికలో పౌలు ఏమంటాడంటే, మీరు ఇప్పటికే మాంసం తినవలసిన వారేంటిగా పాలనే ఇవ్వవలసి ఉన్నది అని తెలియజేస్తారు.
ఇంతవరకు నాయన మీరు మాతో ఉండి బలపరిచి మీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సమయం జీవించి కాపాడి మమ్మల్ని సన్నిధి చేసి ఉన్నాను. ప్రభువా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన మేలు బట్టి కృతజ్ఞతగా ప్రభువా మా హృదయానికి ఇచ్చిన చిన్న కానుకలు మీరు అంగీకరించండి. యజమానులను దీవించండి, అర్పణలు అంగీకరించండి. సకల ఆశీర్వాదంతో ప్రజలైన ప్రభువా క్రైస్తవ లోకాన్ని సంఘాన్ని దీవించి ప్రత్యేకంగా ఈ సంఘం మినిస్ట్రీని ఆశీర్వదించి ప్రభువా మరి ఈ సంవత్సరం అంతా మీ కాపుదలు ఇవ్వండి. ముఖ్యంగా అక్టోబర్ 13th యానివర్సరీ మీరు ఆశీర్వదించమని ప్రభువా మరి ప్రార్థన చేస్తున్నాం. ఆ దినానికి మమ్మల్ని అందరూ ఆయత్పరచండి. కృతజ్ఞత హృదయాలతో రావడానికి సహాయం చేయాలి. అంతేకాదైనా ఈ దినమును బట్టి ఇచ్చిన కానుకలను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ అంతకంతకు నీ బిడ్డలను ఆశీర్వదించి ప్రభువా నీవు మేము చిన్న చేతితో ఇస్తుండగా మీరు మీ పెద్ద చేతితో ఆశీర్వదించి అనుగ్రహించమని సకల విధాల మేలుతో నింపని ప్రభావ ప్రార్థన చేస్తున్నాము. వివాహమైన బిడ్డలను దీవించండి. కాని బిడ్డలకు వివాహాలు అవడానికి సహాయం చేయండి. ప్రభావ బలహీనలు ఉంటే ముఖ్య స్వస్థపరచండి. ఆయన కుటుంబాలలో ఎవరైనా సోదరులు ఉంటే బిడ్డలకు మన ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనతను ఎదుగుతూ బంధిస్తూ బిడ్డలందరికీ నీ కృపాక్షేమములు కలుగు చేయమని. అలాగే మధ్యలో జ్వరమందులైనా విడుదల దయచేయండి. అలాగే కరుణ కూడా జ్వరమంది ప్రభునామలో మీ బిడ్డను కూడా స్వస్థపరచమని. ఇంకా ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరిచి మహిమాగంతా మీరే పొందగలరు. ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకే మహిమ చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా గర్భిణీ స్త్రీలను దీవించండి. గర్భఫలం పొందిన వారిని ఆశీర్వదించండి. మహిమ నీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి సారు సంఘానికి మన జీవిత మినిస్ట్రీకి ఆయన శ్రావకునికి సదా తోడేండి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీయుల పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. దేవుని హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. లాభమా నష్టమా? మరి ఎందుకు మరణానికి భయపడతారు మనుషులు? జీవించాలి కాబట్టి. దేవుడు మనకి సమృద్ధైన ఆయుష్ను ఇచ్చాడు. ఆయుష్కాలం అంతా కూడా మనం జీవించాలి. హల్లెలూయా. అప్పుడే ఘనత. రైతులా కానీ పౌరులు చెప్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకు తీస్తే, చావైతే లాభం. మరి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. ఎవరు తీసుకున్నారు?
ప్రేస్తలా ఏం చేస్తారండి? ఈ పౌలు అన్నబడే ఈయన ఇక్కడ ఈ మాట మాట్లాడాడు, కానీ ఆయన వెనక జీవితంలో అతను చేసిన పని ఏంటండి? ఏం చేస్తున్నాడు? ఇంటింటా చొచ్చి ఎవరిని? పురుషులను స్త్రీలను బలవంతులైన వాళ్ళని ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి. ఎలాంటి వాడని ఇప్పుడు చెప్పండి? మంచివాడా చెడ్డడా? సంఘాన్ని పాడు చేసేవాడు చెడ్డోడు అవుతాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఈ రోజున దేవుడు బిడ్డలారా, సంఘమును ప్రేమించేవాడు వర్తిస్తాడు. పౌలైతే ఏం చేస్తున్నాడు? పౌలుగా ఉన్నప్పుడు సంఘమును పాడు చేస్తున్నాడు. మరి పురుషులను స్త్రీలను కూడా ఈడ్చుకుని పోయి చంపేస్తున్నాడు, చంపించేస్తున్నాడు, గాయపరుస్తున్నాడు. మీరు యేసుక్రీస్తు నమ్మవద్దని చెప్తున్న దినాలవి. సంఘమైతే సంఘము స్థాపించబడింది ఆ దినాల్లోనే, కానీ సంఘము ఉంది. యేసు ప్రభు పైకెత్తబడినాడు, సంఘము భూమి మీద ఉంది. హల్లెలూయా. ఆ దినాలలో శ్రమలలో ఉంది సంఘము. హల్లెలూయా. అయినప్పటికీ వాళ్ళు సువార్తను మానలేదు, ప్రార్థన మానలేదు. వారి ఎదురుగా దేవుని మహిమపరుస్తూనే ఉన్నారు. దేవుని ఇష్టం. హల్లెలూయా. ఈ ద్వేషానికి, లోకానికి, శత్రుత్వానికి గురైపోయినటువంటి దినాలవి. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, పౌలు కూడా ఏం చేస్తున్నాడంటే నీకులను హింసిస్తూ, క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ, క్రీస్తు దేవుడు కాదని చెప్పే రోజు చెప్తూ ఉన్నాడు అతను. హల్లెలూయా. మరి ఆయన నమ్మింది ఏంటి? ధర్మశాస్త్రం. నమ్మలేదా? ధర్మశాస్త్రం తెలియదా అంటే తెలుసు, కానీ ధర్మశాస్త్రము రక్షిస్తుందని పోరాడుతూ ఉన్నాడు. యెహోవా దేవుడని నమ్మించి ఉన్నాడు. హల్లెలూయా. యేసు దేవుడు మరొక మతం స్థాపించడానికి వచ్చిన వాడు అన్న రోజులే. అతను ఉదయంలో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే చెరసాలలో బాధిస్తూ ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? బాధలు పెడుతూ ఉన్నాడు. రైసలా. అంతేకాకుండా దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి తాకీదు పొంది దమస్కు ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దీనిలాగా అలాగా ఒక యుద్ధ పద్ధతిలో గుర్రాల మీద వెళుతూ సైనికులను తీసుకుని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. క్రైస్తవులను చంపాలి, క్రైస్తవులను పూర్తిగా సర్వనాశనం చేయాలని వెళ్ళే రోజు. అలాంటి దినాలలో ప్రియమైన వాళ్ళరా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. ఏమండి? పిలిపిల పత్రిక 3:12 చదవాలి. అక్కడ ఏముంది? చూడండి, ఇక్కడ జరిగిన సంఘటన బట్టి అతను మాట్లాడిన మాట అది. వెళుతున్నటువంటి దమస్కు వెళుతున్నటువంటి సౌలు అక్కడ గొప్ప వెలుగు చూశాడు. దేవుని స్తోత్రం. క్రైస్తవులు చంపడానికి వెళ్తున్నాడు, మహా దుర్మార్గులుగా మారిపోయాడు. క్రైస్తవం అబద్ధం, దేవుడు నిజం, ఆయన ఎక్కువ ధర్మశాస్త్రంగా ఉండాలి కానీ మరొకటి ఉండకూడదని చెప్పి సిద్ధాంతాలు నమ్మినటువంటి వాడు బయలుదేరి హింసించడానికి వెళ్తూ ఉన్నాడు. హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు.
సైనికులు కూడా ఉన్నవాళ్ళు ఆ పని చేస్తూనే ఉన్నారు. ఇతను కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి సమయంలో పిల్లగా శిష్యులను బెదిరించడమే కాదు, చంపడానికి కూడా పూనుకున్నాడు అన్నమాట. అలాంటి సమయంలో అతను కలిగిందట ఏంటంటే, గొప్ప వెలుగు ప్రకాశించే చేత అతడు నేలపడ్డాడని దేవుని. ఒక గొప్ప వెలుగు, అది సామాన్యమైనది కాదు. గొప్ప వెలుగు ప్రకాశించినందున అతడు నేల మీద పడ్డాడు. దేవుని. హల్లెలూయా. ఇది జీవితంలో మరుపురాని భయంకరమైన సంఘటన అన్నమాట. ఇది సామాన్యమైనది కాదు. నేను జీవితంలో తగిలిన దెబ్బ చిన్న గాయం అయితే పర్వాలేదు, ఆ గాయాలు ఏదోలాగా మారుకోవచ్చు, కానీ పెద్ద గాయం కట్టబడింది. ఇక జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటనను ఎదుర్కోవచ్చు. హల్లెలూయా. చూడండి 9వ అధ్యాయం 1. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. చూడండి, ఆకాశము నుండి అతని చుట్టూ వెలుగు ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వు నన్నేలా ఎందుకు హింసిస్తున్నావు? నేనేమి చేశానని అన్నట్టుగా దేవుడే ప్రశ్న వేయవలసి వచ్చింది. హల్లెలూయా. ఇది నా పిల్లరా చదువున్నాం. ఇప్పుడు కళ్ళు తెరవబడుతున్నాయి. హల్లెలూయా. మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చిన సైనికులు పడిపోయి ఉన్నారు. నేల పొరిగిపోయి ఉన్నారు. అటువంటి సమయంలో పిల్లరా మరి ప్రభువుని చూశాడు. దేవుని గొప్ప వెలుగును చూశాడు. వెలుగు ఇది సామాన్యమైన సూర్యుని వెలుగు కాదు, చంద్రుడి యొక్క వెలుగు కాదు, దీపాల వెలుగు అసలే కాదు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును దేవుడిని చూడగలిగాడు అన్నమాట. హల్లెలూయా. ఆ వెలుగును చూశాడు. ఆ వెలుగులో ప్రకాశమానమైన వేగ చుక్క లాంటి ప్రభువును చూశాడు. హల్లెలూయా. మెరుస్తున్నటువంటి శిలువలో ఆయన వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు యేసును చూడగలిగినాడు. అప్పుడు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నువ్వెవరివి? ఎందుకంటే నువ్వు సాధారణమైన కాదు, కానీ నువ్వెవరు? హల్లెలూయా. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏంటంటున్నాడు? నీవు నన్ను హింసించుచున్నావు, యేసును నా ప్రజలను హింసిస్తున్నావు, నన్ను ద్వేషిస్తున్నావు. నేను తప్పు చేశానా, పాపం చేశానా? హల్లెలూయా. ప్రేమించడం తప్ప అని చెప్పి అడుగుతూ, ప్రభు నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా నీవు. హల్లెలూయా. పౌలుకు అర్థమైపోయింది. అవును ప్రభువా అని నూరారా పలుకుతూ ఉన్నాడు. అర్థమో విషయాన్ని నువ్వేం చేయిస్తావు? నన్ను తెలుసుకున్నావు కాబట్టి నువ్వు లేచి పట్టణానికి వెళ్ళు. హల్లెలూయా. అక్కడ ఏమి చేయాలో నువ్వు పట్టణానికి వెళ్ళిపో. అక్కడ నీకు ఏం చేయాలో అంతా నీ కోసం చెప్పుకొస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. ఆ విధంగా పిల్లగా పౌలు దర్శించబడ్డాడు. దేవుని యొక్క ప్రత్యక్షత పొందగలిగాడు.
ప్రభువును విశ్వసించాడు. ప్రభువు తాను ప్రకారమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ నీ చిత్తమని చెప్పాడు. హల్లెలూయా. కానీ ఒక విషయం తెలుసా, అతను ఒప్పుకునేటప్పటికి కళ్ళు పోయి, కళ్ళు కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రభువుని పట్టణానికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు, కానీ నేను వెళ్ళలేను. హల్లెలూయా. ఇప్పుడు పడిపోయినటువంటి సైనికులు అందరూ కూడా లేచి చూస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. సౌలు యొక్క కళ్ళు మోయబడ్డాయి. కానీ సౌలుని గొప్ప బిరుదించాడు. ప్రభు ఏం చెప్పాడు? నీవు పరిశుద్ధుడైన పౌరులుగా ఉంటావు, అన్ని జనులకు రక్షణార్థంగా నిన్ను ఎన్నుకుని ఉన్నానని చెప్పి నీ ఎదుట అనేక శ్రమలు ఎదురు చూస్తూ ఉన్నాయి. నా నిమిత్తము నువ్వు భరించవలసి ఉన్నది. హల్లెలూయా. అని ప్రభు చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువు కళ్ళు కనపడక ఉన్న సమయంలో సైనికులు సహాయం చేసి వాళ్ళందరూ కూడా పట్టణానికి తీసుకువెళ్ళారు. దేవుని స్తోత్రం. గృహంలో చేర్చారు. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? దేవుడు తన భక్తులతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తాను చేయబో కార్యములను బట్టి, హల్లెలూయా, అతను దేవుడు అతనికి తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆమోస్ గ్రంథంలో ఉన్న మాట తీయొద్దు, కానీ దేవుడు పెట్టారా ఇక్కడ సౌలు చూడకపోయినా కన్నులు పోయినప్పటికీ క్రీస్తును చూడలేకపోతా ఉన్నాడు. యేసును చూడగలుగుతూ ఉన్నాడు. యేసు వరకు తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పచెప్పుకున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఇది కదా ఏది సాదృశ్యాన్ని పౌలు యొక్క జీవితంలో ఈ సంఘటన దాన్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే, దేవుని కొరకు చనిపోవాలి, ఇలా దేవుడు నన్ను వాడుకుంటానని చెప్పాడు. ఆయన కోసము ఎన్నికైనా భరించాలని తీర్మానం చేసుకున్నాడు. హృదయాన్ని పరిపూర్ణంగా ప్రభువు కనిపించుకున్నటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, హల్లెలూయా, ఎవరైతే ప్రభువు నమ్ముకుంటాడో వాడు మరణములో నుండి జీవంలోకి వస్తూ ఉన్నాడు. అంటే మనం జన్మ ఎప్పటికీ జన్మ. రైతులా ప్రభు 2 విషయాలు సూటిగా చెప్పాడు. ఒకవేళ చనిపోయినా బ్రతుకుదు, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చెందుతుంది. ప్రభువు పునరుద్ధారుడయ్యాడు కాబట్టి ఆ పునరుద్ధార బలము దేవుడు మనకు ఇవ్వడమే కాకుండా పౌలు జీవితంలో కూడా అనుభవించాడు. హల్లెలూయా. పౌలు జీవితంలో దాన్ని బయలుపరిచాడు. ప్రభు అప్పటికి చనిపోయాడు. శిష్యులు సంఘం చిన్నగా ఏర్పడింది. మరి అయినప్పటికీ కష్టాలు ఎన్నో
శ్రమలు విడిచిన శ్రమలు పొందుతూనే ఉన్నారు అప్పటికి శిష్యులు. ఆ దినాల్లో ప్రభు చేత పట్టబడిన వాడు సౌలు పరిశుద్ధుడైన పౌలు అనబడ్డాడు. దేవుని పౌలు మనకి చాలా పాఠాలు నేర్పుతూ ఉంటాడు. చదవాలి కానీ పౌలు తన అనుభవాలన్నీ తన పత్రికల్లో రాశాడు. చెత్త పత్రికలు మనం చదవాలి. కీర్తన గ్రంథమే చదువుతారు విశ్వాసం, కానీ విశ్వాసం ఏం చదవాలి? పత్రికలు చదవాలి. ప్రకటన గ్రంథం కూడా చదవాలి. అది ఇంకా ప్రాముఖ్యమైనది. మనం తెలుసుకున్నాం కదా ప్రకటన గ్రంథం గురించి మనం చెప్పినప్పుడు లేదా. కానీ ఇప్పుడు కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుతున్నాం. కొరింథీ రాసిన పత్రిక 5 దేవుని ఇష్టం. ఇక్కడ ఒక మాట లేదంటే క్రీస్తు అందరి కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? నీ కోసం, నా కోసం, మానవులు అందరూ రక్షణార్థమై ఆయన లోక రక్షణ కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. దేవుని ఇష్టం. తిరిగి లేచిన వాడు మనల్ని బ్రతికిస్తాడు కాబట్టి జీవించువారు హల్లెలూయా తమ కోసం కాక తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు కొందరు కడుపే దేవుడు. కానీ జీవించడం కోసం తిండి అవసరం, కానీ తిండి కోసం కడుపు కాదు. దానికోసమే కదా ఎన్ని రకాలైన ఆశలు, రకరకాలైన భయంకరమైన పరిస్థితులు మనుషులు సృష్టిస్తున్నారు, నాశనాన్ని కోరుకుంటున్నారు. వారు తమ స్వార్థం కోసం బలి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే టీవీలు వచ్చాయి కాబట్టి ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. వార్త ఎప్పటికప్పుడు రహస్యమైంది. ఇది కూడా గాయపడి ఉన్నాడు. అదే ప్రభు చీకటిలో మిద్దెల మీద ఉన్నది, చీకటిలో ఉన్నది మిద్దెల మీద మీరు ప్రయత్నిస్తారు. అదే టీవీ రహస్యమంతా బయటపడిపోయింది. మనిషి యొక్క జీవితం అంతా టీవీలో పడిపోయింది. అంచేత వాక్యం నమ్మదగినది కాబట్టి మనం ఏం చెప్పాలి? నమ్మదగిన దేవుణ్ణి వెంబడించాలి కానీ మనుషులను కాదు. మనుషులను నమ్మకూడదు. ఈ నోటితోటే అబ్బా ఎంత మంచిగా మంచివాడు అంటారు, వెనక్కి ఏమంటారు? ఈ అంత చెడ్డలు లేదు, చెడ్డలు లేదు హల్లెలూయా. ఈ నోటితోటే పొగుడుతారు, ఈ నోటితోటే ఎదురుతోనే ద్వేషిస్తారు. లోకం తీరంగా హల్లెలూయా. ఈ లోకమునైనను లోకములో ఉన్న దానినైనను ప్రేమిపోతన్నాడు ప్రభు. ఇది మోసకరమైనటువంటిది. దీనిని మీరు నమ్మవద్దు, నమ్మవద్దు, నమ్మవద్దు. ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది మోసం చేసి మోసమయ్యారు. అదే కాబట్టి నమ్మకూడదు. ఎవరు నమ్మాలి? రక్షించగల దేవుడు యేసయ్య అని నమ్మాలి. అదే నేను ఈ రోజు వరకు కాపాడాడు అంటే అది ఎవరు చేసిన పని? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బిడ్డలారా, నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడు. నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడు.
ఆయన నమ్మిన వారిని దేవుడు విడిచిపెడతాడా? ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. లోకమైతే నమ్మడానికి వీలు, మోసకరమైనటువంటిది. హల్లెలూయా. కాబట్టి దేవుని కృపను బట్టి ఆయన అంటాడు, ఇక తమ నిమిత్తము జీవించక తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి. ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకే జీవించాలి. హల్లెలూయా. అది మనకి గొప్ప లాభం. సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభము. హల్లెలూయా. బైబిల్ చదివే వాళ్ళు అన్ని లాభాలు పొందగలుగుతారు. బైబిల్ అనుసరించే వాళ్ళు అన్ని కూడా పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏది కొరత ఉండదు. ఆయన తన బిడ్డలను ఉపకారాలతో నింపుతాడు. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు, నా ప్రాణమా యెహోవా నోట్లోకి వెళ్తున్నా. ఏమంటాడు? చూసి చదివేయండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారములలో ఏది కూడా మర్చిపోవచ్చుమా? రైతుమా? హల్లెలూయా. దేవుడు మనకి ఎలాగ మేలు చేస్తాడో కింద వచ్చినా చెప్తే ఏంటది? ఫస్ట్ పాయింట్, నీ పాపములను క్షమించువాడు. రెండవది సంకటం అయితే రోగం, అనారోగ్యం. కుదుర్చాలైనా ఎటువంటి అనారోగ్యములైనా బాగు చేయగల దేవుడు. ఆయన అసాధ్యానికి దేవుడు. బైబిల్లో ఎంతమంది లేదు? 12 ఏళ్ళు రక్తస్రావ రోగంతో బాధపడుతూ చనిపోవడానికి సిద్ధంగా నా బిడ్డ దగ్గరికి వెళ్ళి బాగు చేయలేదు. ఒక కుష్ఠులోకి జీవితం లేదు, కుష్ఠులోకి మా దినాల్లో మందే లేదు. అలాంటి అతనికి బాగు చేసి పాపం చేయొద్దని చెప్పి హెచ్చరించలేదా? చనిపోయినటువంటి ఆశని బ్రతికించలేదు. ఎందుకు చేయలేదు? ఆయనకు అసాధ్యమైంది లేదు. హల్లెలూయా. తర్వాత సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. మరణంలో నుంచి కూడా తప్పిస్తున్నాడు అన్నమాట. సమాధిలో వెళ్ళిపోయి కూడా లేచాడట. దేవుని స్తోత్రం. లాజరు బ్రతికాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తరువాత దినాలలో దేవుడు కొందరిని బ్రతికించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. లేదు, ఇప్పటికీ ఆయన అలాంటి కార్యాలు చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఎవరిని అలాగైతే కరోనా తప్పించవచ్చు కదా. ఆయన పంపింది మనం ఎక్కడ తప్పించగా. హల్లెలూయా. కానీ ఒకటి బైబిల్ నుంచి మనం గ్రహించగలం, ఆయన కనికరం కొరకు వేడుకోనుగా. అదే విశ్వాస జీవితంలో సంఘ నాయకులేమి, సేవకులేమి, విశ్వాసులేమి అందరూ చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు కనికరం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దేవుని ప్రేమ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దేవుని దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తుండగా దేవుడు ఏం చేశాడండి? తప్పు ముఖం పట్టించాడు అన్నమాట. దేవుడు స్తోత్రం చెప్తాం. మరి హల్లెలూయా. తగ్గించాడా లేదా? మనం ఏం చేశామని? ఆయన వేడుకొనుట, ఆయన సన్నిధానంలో మనం కనికరం కొరకు కనిపించినప్పుడు
దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంటే మనము కనికరాన్ని కోరుకోవాలి. ఆయన అంటాడు, బలిని కోరువాడు కాదు, కనికరమునే కోరుచున్నా. దేవుని ఆయన కనికర సంపన్నుడు. ఒకసారి గట్టి దేవుడు ఆయన ఎలాంటి వాడండి? జాలి, కరుణ, దయ, ప్రేమ, కనికరం కలిగినటువంటి కనుక నిత్యము కోపగిస్తాడా? నిత్యము మనల్ని శోధిస్తాడా అంటే ఆయన మాట ఏంటంటే బైబిల్లో ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండదు. ఆయన కోపము ఒక్క నిమిషం అదే ఆయన ప్రేమ అంట శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాడు మనల్ని. దేవుని స్తోత్రం. శాశ్వతం అంటే అన్నారు మనం బ్రతికినంత కాలమా? కాదు. శాశ్వత కాలం అంటే ఆయన ఉన్నంత కాలం మనం కాపాడుతున్నాం. ఆయన ఎంతకాలం ఉంటాడు? 70 కాలం ఉంటాయి. శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతాం? శాశ్వతంగా ఉంటాం. తెలుసా? ఈ పౌలు యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా గ్రహించిన వాడు, పునరుద్ధానం యొక్క శక్తిని గ్రహించిన వాడు ఎవరైతే పౌలు. సౌలు పౌలుగా మార్చబడినప్పుడు రైతులా సౌలు పౌలుగా ఎప్పుడు మార్చబడ్డాడు? రైతులా కనపడినప్పుడే, ప్రత్యక్షత పొందినప్పుడే అతని జీవితం మారిపోయింది. కానీ కళ్ళు కనపడడం లేదు. రైతులా ఇప్పుడు దేవుడు భక్తులతో మాట్లాడుతాడు అన్న మాట ప్రకారంగా ఎవరికి దర్శనమిచ్చాడు ప్రభు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అననీయ దగ్గరికి భక్తుడు వెళ్ళాడు. చూడండి, అక్కడే కొంచెం దూరంలో ఉంటుంది. అననీయ భక్తుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు తన భక్తుడైనటువంటి అననీయుడికి. నువ్వు ఏమని చెప్పాడు? సౌలు ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి నీవు విచారించాలి. అప్పుడు అంటున్నాడు కదా, అన్నయ్య ప్రభువా, ఇలాంటి వాడిని నువ్వు రక్షిస్తావు, ఇలాంటి వాడి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు, అనేకులు చంపేస్తున్నాడు, దుర్మార్గుడు అని చెప్తా ఉన్నాడు. చూసారా? హల్లెలూయా. మనం కూడా ఒక్కొక్క ఆలోచన వస్తుంది. మనం ఎవరి మీద కోపం ఉంటే మనం ప్రాణం చేయడానికి ఇష్టపడం. హల్లెలూయా. ఇష్టపడతామా? హల్లెలూయా. అందరి కోసం, మనం మెచ్చుకున్న వాళ్ళ కోసం కూడా ప్రాణం చేస్తాం. మన శత్రువుల కోసం ప్రాణం చేస్తాం, చేయమే. హల్లెలూయా. ఎన్ని నష్టాలు పెట్టారు, ఎన్ని కష్టాలు పెట్టారు, ఎంత అవమానం కలిగిందని ఆలోచిస్తాం. తెలుస్తున్నా. కానీ ప్రభు నీ శత్రువుల వరకు మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా ఈ పని చేయమని చెప్పాడు ప్రభు. అదే దేవుని స్తోత్రం. పగ తీర్చుట దేవుని పని. నువ్వెందుకు పగ తీర్చాలి?
హల్లెలూయా. దేవుడు పగ తీర్చువాడు. ఎదురు ఉండకమా ఎక్కడో చోట మనకి చిన్నవాళ్ళని ఏదో పెద్దవాళ్ళని, కానీ మనం దేవుడి ప్రేమలోకి వచ్చాం. హల్లెలూయా. మనం మరి నిదాన శత్రుత్వమే ఉండకూడదు. ఒకవేళ ఉన్న పగ తీర్చుకోవడానికి ఏం ఉపయోగపడకూడదు. ఎందుకంటే మనం తీరితే దేవుడు మనం కాదు. పగ తీర్చుట నా పని. రోమిల పత్రికలో 12వ అధ్యాయంలో క్రైస్తవ జీవితం యొక్క విలువలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. అందులో భాగం ఈ వచనం కూడా ఉంది. పగ తీర్చుట నా పని అని రాయబడింది. దేవుని ఇష్టం. హల్లెలూయా. మరి మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ వరకు ప్రార్థన చేయమన్నాడు ప్రభు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. రైతులా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాలు, చాలా చిత్రాలు చేస్తాడు. విచిత్రమైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నేరం ఒప్పువాడేవాడు. దేవుని మీద నేరం మోపం మీద రైతులా. హల్లెలూయా. తనకి ఇష్టం లేకపోతే కొమ్మన వాడి వల్లే చేస్తాను పాత్ర ఇసి పారేస్తాడు. మరొక మంచి పాత్ర తయారు చేస్తాడు. దేవుని ఇష్టం. పౌలు దేవుడికి ఇష్టమైన వాడు. దేవుని ఇష్టం. అందుకే అననీయ మారు మాట్లాడుతున్నారు. వెళ్ళి ఇక్కడ అతని కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ నువ్వు చేయవలసిన పని యావత్తు కూడా నీ ధర్మాన్ని నెరవేర్చమని చెప్పాడు. దేవుని ఇష్టం. వెళ్ళిన తర్వాత ఏమైందండి? నువ్వు వెళ్ళు, నేను అన్ని జనులను రాజుల ఎదుటను, ఇంకా ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు, వాళ్ళ ఎదుటను నేను ఒక సాధన, ఒక పాత్రగా నేను వాడుకోబోతున్నాను. హల్లెలూయా. ఒక సాధనగా నేను వాడుకోబోతున్నాను. దేవుని స్తోత్రం. మనము ఒక్కొక్క పాత్రలో ఈ పాత్రలో మనం వాడబడాలి. హల్లెలూయా. చూడండి, కొన్ని పాత్రలు చాలా గొప్పగా ఉంటాయి కానీ ఎందుకు పనికిరావు. అవి ఏం చేస్తారు? రాబడి దాచుకుంటారు. జాగ్రత్తగా కిలో పడితే సంవత్సరం చదువుతారు. ఇద్దరైతే బంగారం అయితే కాల్పిస్తారు. ఇలా దాన్ని జాగ్రత్తగా పెట్టిలో పెట్టుకొని అంటలనే పెట్టుకొని కాపాడుకుంటాం రైతుల. కానీ దేవుడు కోరే పాత్ర ఏంటో తెలుసా? వాడబడే పాత్ర. నువ్వు ఏదో విధంగా దేవుడికి వాడబడాలి. అదే ఏదో ఒక పనిలో ఉండాలి. ఏదో ఒక దాని కోసం చేస్తూనే మన జీవితాన్ని ముందు సాగించుకోవాలి. అశ్రద్ధగా చేయకూడదు. శ్రద్ధగా దేవుని పని చేయాలి. పిలువబడిన వాడు ఏం చేయాలండి? దేవుని పని శ్రద్ధగా చేయాలి. నువ్వు ఒక గొప్ప సంఘానికి దేవుడికి ఇచ్చేవాడు అయితే దానిలో నమ్మకంగా జీవించాలి. రైతులు నీ నోట వేరే శనుగుడు రాకూడదు. ప్రేమతో త్యాగంతో చేయాలి. రైతులు నువ్వు ప్రార్థించేవాడు అయితే ఆ ప్రార్థన యథార్థమైనదిగా దేవుని ఎదుట కనపడాలి. సేవలో నీవు నడపడుచున్నట్టయితే ఆ పని నమ్మకముగా నీ జీవితాత్మకుగా హల్లెలూయా నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. బోధించేవాడైతే బోధనలో నమ్మకంగా ఉండాలి. అబద్ధ బోధన చేయకూడదు. ఒక పొరులైనా తీసివేయకూడదు. ప్రభు చెప్పాడు. ఒక్కటి
ఒక వాక్యము మార్చడానికి కానీ పెట్టడానికి కానీ లేనటువంటి బైబిల్ మా చేతిలో ఉంది ప్రయత్నం. దాన్ని ఒకవేళ మార్చి చేసి ఈరోజు చాలా మంది మార్చేస్తున్నారు కదా బైబిల్ దగ్గర. వాళ్ళ గొప్ప శాపము ఎదురుగా ఉన్నది. గొప్ప హాయిగా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కనపడుతుంది. అది మార్చకూడదు. 22 అధ్యాయంలో అది ఈ గ్రంథంలో ఉన్న ఈ ప్రవచన వాక్యాలు వింటున్నటువంటి దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించండి, అనేకులు అబద్ధ బోధకులు తయారైపోతూ ఉన్నారు. వాళ్ళు సంఘాన్ని పాడు చేస్తూ వేరే బోధ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. పరీక్షించుకోవాలి. ఉదయకాలం నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఇంతవరకు మనము ఎలా ఉన్నాం, బైబిల్ని అన్నీ నమ్మకూడదు, అన్ని బోధకుడు కాదు, నమ్మదగిన దాన్ని, మంచిదాన్ని, శ్రేష్టమైన దాన్ని తీసుకోవాలి. ఆ బోధను మనం విమర్శనాత్మకంగా చూసి అది సత్యం కానప్పుడు విడిచిపెట్టాలి. దేవుడిష్టం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనకి అది బోధిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇది మంచి మార్గం అని చెప్తాడు, ఇది కాదని కూడా చెప్తాడు. దాన్ని మనం తీసుకోవాలి. రైతుల హల్లెలూయా. ఇంకో మాట చదవండి. ఏంటవి? కలిపినాడులా గ్రంథంలో ఏవైతే రాయబడ్డాయో మీరు బాగా చూసినట్లయితే గ్రంథంలో రాయబడి ఎక్కడున్నాయి? అక్కడ పుట్టిగా రాయకపోయినా ద్వితీయ కాండంలో ఉన్నాయి. దేవుడితో 25 చేయమనుకుంటున్నాను. అంటే అక్కడ ఉన్నాయి, తెగుళ్ళ గురించి ఉన్నాయి, భయంకరమైన రోగాలు ఉన్నాయి. దానికోసమై అవి పొందుతారంటే హల్లెలూయా. అంతేకాదు పిల్లరా, మార్చడానికి వీల్లేనంత శక్తివంతమైనవి. అంచేతనే గ్రంథాన్ని మా ఉన్నదే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పకూడదు. కైపలా కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారు? అదే పని చేస్తున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంఘ అభివృద్ధి కోసం, లేకపోతే వాళ్ళు ఒక గిరి తీసుకొని ఆ గిరి దాటకూడదని నిర్దేశిస్తారు. రైతులు హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి వాటి కోసం మనం ఎన్ని చేసినా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. తర్వాత మాట్లాడుతాం, అదే అధ్యాయం మనం ముందుకెళ్దాం. అపోస్తలుల కార్యాలలో ఈ అననీయ ఏం చేశాడు? దేవుడి ఏం చెప్తున్నాడు? చేతులు ఇచ్చాడు, ప్రార్థన సిద్ధపడ్డాడు, దేవుడు నన్ను పంపించాడయ్యా అని చెప్పాడు. తర్వాత చూసారా? హస్త నిక్షేపణ అననీయ ఏం కలిగి ఉన్నాడు? హస్త నిక్షేపణ వారు, అభిషేకం వారు. రైతుల ఎప్పుడైతే అభిషేకించాడో చేతుల నుంచి వెంటనే అతని కళ్ళు కనపడ్డాయి దర్శనం. అంతేకాదు అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. అంతేకాదు బాప్తిసం పొందాడు. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాడే బలపడ్డాడు. దేవునితో ఆహారం, అంతవరకు ఆహారం తినలేదా? ఆహారం అంటే రెండు రకాలు ఉన్నాయి కదా బైబిల్. వాక్యము, ఆహారం. శరీర సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారం, రెండు కూడా చేశాడు. బహుశా అన్ని
అక్కడ కొంతకాలం ఉన్నాడేమో తెలియదు అని అక్కడ ఉండి అన్ని విషయాలను, అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకున్నాడు. పౌలు సత్యాన్ని గ్రహించాడు. హల్లెలూయా. సత్యం కోసం నిలబడ్డాడు. తెలుస్తాం. ఒకవేళ సత్యం కోసం నిలబడితే మనం ఏమవుతాం? స్వతంత్రం అవుతాం అన్నమాట. పిల్లరా, ప్రభు చెప్పైతే మళ్ళా మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రము. ఈరోజు మనము గ్రహించాలి, మన జీవితం విలువైనటువంటిది. హల్లెలూయా. విలువైనది సమయమే కదా, జీవితం కూడా విలువైనటువంటిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఘనమైనది ఏంటిది మాట? దేవుని కార్యాలు ఘనమైనవి. పైసలా సౌలు అద్భుతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు అంటే అది ఘనమైనదే కాదా? చచ్చిపోయిన వాడు బ్రతికించబడ్డము దాన్ని ఏమంటాం? అద్భుతం. కానీ అద్భుతాలు ఆగిపోదు, కానీ ఆత్మ జీవిస్తాడు. కానీ అటువంటి అద్భుతం, మహాద్భుతం ఏంటంటే సౌలు పౌలుగా మార్చబడమే. హల్లెలూయా. సౌలు తన జీవితమును పరిపూర్ణంగా అర్పించుకోవడమే. శత్రువుగా ఉన్నవాడు మిత్రుడుగా మార్చాడు యేసయ్య. దేవుని స్తోత్రం. దేవుడికి శత్రువా మిత్రుడా? స్టార్టింగ్ లో చూస్తే శత్రువు, కానీ ప్రేమించాడు దేవుడు. హల్లెలూయా. ఆయన అందుకొరకే లోకానికి వచ్చాడు. అందుకే ఆయన చెప్పాడు, శత్రువులను కూడా మిత్రులుగా చేసే శక్తి గల దేవుడు మన ప్రభు. హల్లెలూయా. ఆ శిలువ ప్రేమ అలాంటిది. శిలువలో ఆయన త్యాగం చేశాడు అంటే దాని వెనక కారణం ఏంటంటే అందరూ శత్రువులుగా ఆయన తన ప్రాణాన్ని శిలువలో పెట్టి మనలను ఏం చేశాడు? రక్షించుకున్నాడట. రోగిల పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట చదివి ముగించేద్దాం. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడట యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏం చేశాడు? మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుతూ ఉన్నాడు. ఇది ఎలాగా? ఏదో మాటతో కాదు. చాలా మంది మాటలు చెప్తారు, ఈ బాబాయ్ నమ్మడానికి ఎంత బాగుందో చెప్పలేం. అలాంటి మాటలు చెప్పలేదు ఆయన. ఎలాగనగా మనం ఇంకా పాపులమై ఉండగా ఏం చేశాడు? యేసు ప్రభు వారు మన కోసం చనిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము వలన మనము రక్షించబడిన వారమై ఉగ్రత నుండి తప్పించబడుచు ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం రక్షించబడ్డాం. పౌరులు రక్షించబడ్డాడు లేదా? పరిశుద్ధాత్మ పురుడయ్యాడు. అతను కూడా మానవుడే కదా. అయినప్పటికీ ఆయన రక్షించబడిన వాడే ఏమండి ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. హల్లెలూయా. అంతేకాదు దేవుడు ప్రేమను రుచి చూడగలిగాడు. దేవుని ప్రేమ అంటే ఏంటో అతను జీవితంలో చూడగలిగాడు. ఇంకా శిష్యులు ఉన్నారు. శిష్యులు అంత ప్రేమను అనుభవించలేకపోయేమో మనకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళు పేతురు ఉన్నాడు. పేతురు ప్రకారంగా ప్రేమించాడు అనమాట. అందుకే ప్రాణం కూడా పెడతానంటే. అదే ఎందుకంటే అతను ఒకసారి పేతురు వీరుడే ఉన్నాడు. దేవుడు తన ప్రేమ చేద్దామని చెప్పాడంటే గురువేపు వేసి చేపలు పడవేయాలి, దొరుకుతాయని చెప్పాడు. విస్తారమైన చేపలు దొరికి కొందరు సహాయం కూడా కోరేది పేతురు, కానీ వస్త్రహీనుడిగా ఉండలేక నీటిలో ఉండిపోయాడు. పేదలు ఆ తర్వాత వచ్చి వస్త్రం ధరించి వచ్చి ఏం చేశాడు? ప్రభు పాదాలు కనిపెట్టాడు. పాదాలు కనిపెట్టిపోయి నేను తగనయ్యా
మాత్రం కూడా యోగ్యత లేదయ్యా, నాలో ఏముందనయ్యా ఎంత ప్రేమిస్తున్నావు అని చెప్పి పాదం మీద పడిపోయి నన్ను విడిచిపోకుండా నేను తట్టుకోలేకపోతున్నాను నీ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోహాను కూడా కొద్దిగా వ్యతిరేకత నేను చూస్తే కానీ నమ్మనన్నాడు, గాయాలు చూస్తేనే క్షమించాను యోహాను, తోమ కూడా క్షమించండి, తోమ కూడా అలాగే ఆలోచించేశాడు. కానీ ఎప్పుడైతే ప్రభు పిలిచి నా చేతులు చూడన్నాడో గుండెలో నమ్మకం వచ్చినట్టు అయింది. తను తప్పు తెలుసుకున్నాను, తెలుసుకున్నాను. ఆయన ప్రేమ ఉంచుకోగలిగాడు. ప్రభు అనగలిగాడు, తెలుసుకో అయ్యో నా ప్రభువానే గుండెలు బాగుతున్నాడు. తెలుసు నేను అంత బాగు చేశాను, ఇంకా నేను శోధిస్తున్నానయ్యా, నీతో కలిసి జీవించి కూడా నేను శోధిస్తున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు బిడ్డలారా, ఆ విధంగా పేరు ఇప్పుడు మనం చూసిన సౌలు కూడా ఆ ప్రేమ రుచి చూశాను. అంత శత్రువు యేసు ప్రభు, కానీ యేసు ప్రభు శత్రువుగా ఉండలేదు, అతను ప్రేమించాడు. హల్లెలూయా. కనుకనే దేవుడు ఉన్నారా, అతడు ఆ ప్రేమ రుచి చూసి తెలిసినప్పుడు ప్రభు ఎవరువయ్యా ఎవరువయ్యా అని చెప్పి నీవు హింసిస్తున్నా యేసును నేనే అని చెప్పగానే పట్టుకోలేకపోయాడు. నిన్న నేను ద్వేషించింది, నిన్న అవమానపరిచింది, నిన్న ఇంతకాలం హింసించి నీ బిడ్డల్ని నాశనం చేసి అంతకుడుగా మార్చబడిన వాడు నేనేనయ్యా. అయ్యో ఇంత ప్రేమావంతుడైతే ఇంతగా నేను చేశాను, ఇంత దుర్మార్గుని, నాకు క్షమాపణ లేదయ్యా. లేదు, నా కొరకు నీవు అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఈ భూమి మీద నీవు నాకు సాక్షిగా నిలబడవలసి ఉన్నది. దేవుడు హల్లెలూయా. దేవుడు బిడ్డ, దేవుని చిత్తమైతే వచ్చి వారు ఆయన సాక్ష్యం ఏ రీతిగా ఉన్నాం, ఆయన సాక్ష్యం ఏ రీతిగా రాజుల మధ్యలో సంఘముల మధ్యలో ఎలాగా సాక్ష్యం ఇచ్చాడో మనం చూస్తున్నాం. దేవుని లేకపోతే చదువుకున్నాం, చదువుకోవచ్చు, జీవంలో అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఆయన నిలబడి సాక్ష్యం ఇచ్చాడు, రాజులు ఎదుగుతారు, అధికారులు ఎదుగుతారు, సాక్ష్యం ఇచ్చాడు, ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే గొప్ప విషయం, గొప్ప సేవకులు చేయలేదు. కానీ దేవుడు మరి ముఖ్యమంత్రి నిలబెట్టాక నేను యేసు ప్రభు పెట్టిన ధైర్యంగా నిలబడినవాడు. దేవుని ఇష్టం. కానీ మనలా జీవించలేకపోవచ్చు, ఆయన రాదు కాబట్టి, మంత్రి కదా. ఆయన ఒక్కటి ధైర్యంగా నా దేవుడు యేసు ప్రభు అని ఆయన పరిచయం చేశాడు. తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించాడు, మంచి కార్యాలు చేసుకున్నాడు. దేవుని ఇష్టం. అందరికీ అందరిలో ఒక్కడిగా ఉండి మరి సేవ చేయడం గొప్ప విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలును పౌలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా అదే విధంగా మార్చాడు. దేవుడు మన పాపాలు క్షమించాడు. అక్కడ ఏ లిస్టులోకి వెళ్ళిపోయాం, మనం పరిశుద్ధుల లిస్టులోకి వెళ్ళిపోయాం. ఇంచాక పరిశుద్ధులుగా ఉండడానికి పరిశుద్ధులైన వారి కోసం ప్రార్థన చేసుకునే ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా మార్చబడాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనలో పాపం ఉంటే ఏం చేయాలంట? ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొని అలాగ ప్రార్థన చేయమన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడము కూడా అవసరం. దేవుడిలో ముఖ్యంగా ఉండాలని కోరుకునేవాడు దేవుని పనిలో ఉండాలి. వాడు వెళ్ళి ప్రార్థన చేసి రోగులైన వారిని స్వస్థపరిచారు. హల్లెలూయా. అటువంటి పనికి మనం అనేది చేయకూడదు. ఏదలా
అందరూ రాదు అటువంటి పని అది ప్రభు చేత పిలువబడిన వారి ఆ పని చేయగలుగుతారు. దేవుని ఇష్టం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన యేసుక్రీస్తులో పౌలు అన్నమాట ఏంటంటే ఆ రుచి చూసిన పౌలు నామటుకైతే చావైతే అయితే ఇక్కడ ఏమన్నాడు, క్రీస్తు అందరి వరకు చేరిపోయాడు. నీకోసం నా కోసం లోకమందరి కోసం జీవించే వారికి మేట నా కోసం కాకూడదు, దేవుని కోసం బ్రతకాలి. హల్లెలూయా. దేవుని కోసం బ్రతకలేదు, మనం ఎవరు నిరీక్షలేదు, ఇట్లే కొట్టే దేవుని పని మానకూడదు. దేవుడు మనం పిలుచుకున్నాడు, దేవుని విషయంలో ఆనందంగా ఉండకూడదు, దేవుడితో మనం నడవాలి. హల్లెలూయా. ఆయన ఆ రీతిగా మనం దేవుని కూడా జీవించాలి. ఎందుకంటే అది గొప్ప లాభం, అది మనకు లాభం. సంతృష్టికరమైన దైవభక్తి గొప్ప లాభం. హల్లెలూయా. మరణమును తప్పించడం మట్టుకే కాదు, మయబడమే కాదు, భూలోకంలో కూడా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో అన్నాడు కదా, 3 విషయాలు చెప్తున్నాడు. దావీదు చెప్తాడు, దోషము 1, 2 రోగాలు, 3 చనిపోయినా బ్రతికించుకోవడం ఒక క్రీస్తు. అంతేకాదు దేవుడు ఒక సంవత్సరం కిరీటమిస్తూ ఏంటంటే కరుణా కటాక్షములు నీకు కలుగు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే కొత్త సంవత్సరం అంటే గౌరవం. కొత్త సంవత్సరం అంటే మన క్రైస్తవులు బాగా చేసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనం పాత వాటిని విడిచిపెట్టి కొత్త వాటిలో మన జీవితాన్ని కట్టుకోవడానికి వీలు ఉంటుంది. విసారం చేసే పొరపాటును దిద్దుకోవడానికి వీలు ఉంటుంది. రెండవది ఏంటంటే బల, పరిశుద్ధమైన బల. ఈ పరిశుద్ధమైన బాలను మనం ఎందుకు చేర్చబడాలి? ఎందుకండి రైతులా మనం జీవిస్తాం కాబట్టి, శాశ్వతంగా ఆయన ప్రేమలో ఉంటాం కాబట్టి. అంతేకాదు ఇంకో విషయం కూడా ఏంటంటే మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి వీలు అవుతుంది. బాధ పరిశుద్ధమైన బాధ దగ్గర వచ్చేటప్పటికి మన పాపాలు కడుక్కుంటున్నాం. లేదా ఎక్కడ క్లారిఫికేషన్ ఒప్పుకుంటున్నాం, క్షమాపణ పొందుతున్నాం, మళ్ళా చచ్చిన స్థితిలోకి లేపడం తెలుసుకోవాలి. అంతేకాదు మరి రోజు రక్షణ పొందుకోవాలండి. ఒక రోజుతో పోయేది కానీ ఇందిరామే. ఒకసారి నేను మారిపోయానంటే రోజు మన రక్షణ ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఏమండి మీకు బాగా తెలుసు కదా, వంట పాత్రలు ఎందుకు తోముకోవాలి? మన పాత్రలన్నీ తోముకున్నాం కదా, నేను తోముకున్నాను. హల్లెలూయా. తప్పదు కదా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మన పాత్రలు కడుక్కోవాలి. ప్రతి దేవుడు కూడా తెల్లవారు లేవగానే ఎక్కడ మొదలు పెట్టాలి? ప్రార్థనతో మొదలు పెట్టాలి. దేవుడితో తర్వాత చిన్న వాక్యము, తర్వాత ఏర్పడిన ఆ తర్వాత అంతా ముగించుకున్న తర్వాత మన ఇంట్లో ప్రార్థన ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు ఒంటరిగా నిద్రపోయే ముందు ఏం చేయాలి? ప్రభుకి స్తుతులు చెల్లించి ప్రార్థన చేయాలి. దేవుని ప్రభు ఈ దినమంతా నువ్వు కాపాడి తెల్లారి ఏం ప్రభు రాత్రి నేను మంచి నిద్రించావు, మంచి చక్కని మంచి విశ్రాంతినిచ్చావు. తిరిగి మేము మా పనుల్లో మేము ముందుకు వెళ్తున్నాం, మాకు సహాయంగా ఉంది తండ్రి అని చెప్పారు.
లేచినప్పుడు, మోకరించినప్పుడు ప్రార్థన, వాక్యం. హల్లెలూయా. ఈ రీతిగా దేవుని బిడ్డలారా ఆయన రాకడ వరకు కూడా మనం ఏం చేయాలి? వెనకున్న వాటిని మర్చిపోయి ముందుకు పరిగెడుతూ ఉండాలి. ఊరు వలే పరిగెడుతూ ఉండాలి. బహుమానం పొందేలా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఒక మాట అంటాడు, నాకు నీటి కిరీటం నుంచి పడింది. పందెంలో నేను అనేక మంది పరిగెట్టచ్చు, దాంట్లో పొందేవాడు ఒక్కనే. ఎన్నో మతాలు ఉన్నాయి, అందరికీ దేవుడు ఉన్నారు, కానీ పొందవలసిన వాడు ఒక యేసు దేవుడి దగ్గరే మనం పొందాలి. దేవుడి ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. మరి కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా యేసు తండ్రి, నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని రక్షించుకున్నావు, మీ ఆత్మ మాతో ఇచ్చావు తండ్రి. పరుగు పందెంలో పరిగెడుతున్నాము. మెరుపు నీతి కిరీటమే. పరిగెట్టువాడు ఎలా పరిగెత్తుచున్నాడో చూసుకుంటే చాలు. పడిపోకుండా పరిగెత్తాలి. పరిగెత్తి పరుగు నేర్పడిన బహుళ నైనా ఒక గొప్ప నిరీక్షణతో పౌలు సమస్తములు పెద్దగా ఎంచుకుని ఎలాగా ప్రయాణం చేశారు, ఎలాగ జీవించారు ఒక నేర్పడి. అలాంటి వారిని తలుచుకోవడానికి మాకు సహాయం చేయండి. నీతిమంతుడు, పరిశుద్ధుడు, యోగ్యుడైన పౌలు వలె, శీల వలె, దెబ్బల వలె, చేతుల వలె, రోమా వలె ప్రభావము విశ్వాసంలో బలపరచండి, నియమించండి. దిగువరా అన్న మరియా రోజుల వలె మమ్మలను సాగించండి. వారుడైన సమూహం వలె మా బిడ్డలు ఉండగలరు, సహాయం చేయండి. మహిమ పొందండి. యేసయ్య నామములో ఈ వాక్యమును నిజారిగా దీవించి మమ్మను, మాతో వచ్చిన సంఘ కుటుంబములను, సాగించే సంఘాన్ని నీ పరిశుద్ధాత్మతో శక్తితో నింపి మీరే మహిమ గంత ప్రభావం పొందగలని యేసయ్య నామమును ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ నిలబడదామండి.